వారఫలాలు మేషరాశి నుండి తులారాశి వరకు. మేషరాశి, ఈరోజు ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. అతిగా తినకండి. తినే అలవాట్లలో నియంత్రణ పాటించండి. బరువును అదుపులో ఉంచుకోండి. ఖర్చు చేసే ముందు ఆలోచించండి. కొత్తవి కొనడం కంటే ఇప్పటికే ఉన్న వాటిని వాడండి. కుటుంబంతో మృదువుగా ప్రవర్తించండి. కఠినమైన మాటలు ఇంటి శాంతిని దెబ్బతీస్తాయి. ప్రేమలో తీయని అనుభూతి, అనుకోని ఆనందం ఎదురవుతుంది. విద్యార్థులు జాగ్రత్త. టీవీ, మొబైల్ వాడకాన్ని తగ్గించండి, లేకపోతే విలువైన సమయం వృధా అవుతుంది. జీవిత భాగస్వామి మీకు మధురమైన అనుభూతి ఇస్తారు. వారి ప్రేమ ఈరోజు ప్రత్యేకం. ఆఫీసులో సహచరుడి ఆరోగ్యం క్షీణిస్తే మీరు సహాయం చేస్తారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి, ఆరోగ్యం కోసం జాగ్రత్త అవసరం. అలవాట్లతో సౌమ్యత పాటించండి. పరిచయాలు కొత్త అవకాశాలు తెస్తాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఈరోజు అందరూ మీతో స్నేహం చేయాలనుకుంటారు. మీరు కూడా ఆ స్నేహాన్ని స్వీకరిస్తారు. ప్రియమైన వారితో విహారయాత్ర. ఆనందమైన క్షణాలను తిరిగి పొందుతారు. ఇంటి నుండి దూరంగా ఉంటే కుటుంబంతో మాట్లాడండి. ఆత్మీయతను అనుభవించండి. ప్రేమలో నిజమైన భావనలు వెల్లడి అవుతాయి. వివాహితులకు ఆనందం పెరుగుతుంది. కానీ ఒక జాగ్రత్త, ఎవరితో బయటికి వెళ్తున్నారో జాగ్రత్తగా ఎంచుకోండి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. మిథున రాశి, ధ్యానం, యోగా చేయండి. మానసిక దృఢత్వం పెరుగుతుంది. శరీరానికి ఆరోగ్యం వస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులో నియంత్రణ పాటించండి. స్నేహితులు లేదా బంధువుల మాటలకు అతిగా లొంగిపోవద్దు, లేకపోతే బడ్జెట్ దాటిపోతుంది. ప్రియమైన వారితో మధుర క్షణాలు, చిన్న సంతోషాలు ఈరోజు ప్రత్యేకం. ఇతరుల సలహాలు వినడం ఉపయోగకరం. వాటి నుండి మంచి లాభం పొందుతారు. వివాహ జీవితంలో ఆనందం, సంబంధాలు మరియు బలపడతాయి. ఖాళీ సమయం ఉంటే లైబ్రరీలో జ్ఞానం పెంచుకోండి. ఇవాళ అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి, ఆరోగ్యం గురించి అధికంగా ఆలోచించవద్దు. అనవసర ఆందోళన దూరం పెట్టండి. బంధువుల సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు. ఇంటి సభ్యుడు ఈరోజు మీపై కోపగించుకోవచ్చు. శాంతంగా ఉండండి. ప్రేమ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ప్రియుడితో ఆనంద క్షణాలు పంచుకుంటారు. అవసరం లేని గాసిప్ మానుకోండి. ఇది మీ సమయాన్ని వృధా చేస్తుంది. జీవిత భాగస్వామి మీకు ప్రేమతో నింపుతారు. వారి తోడు ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య ఇవాళ 9. సింహరాశి, పాత అనారోగ్యం తగ్గుతుంది. శరీరానికి శక్తి పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు లాభం తెస్తాయి. ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో ఎవరో చిరాకు పడవచ్చు. వారి మాటలను సహనంగా తీసుకోండి. ఈరోజు స్నేహంలో జాగ్రత్త అవసరం. స్నేహం కోల్పోయే అవకాశం ఉంది. ఖాళీ సమయాన్ని వృధా చేయవద్దు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అపరిచితుడు కలహం కలిగించవచ్చు. జాగ్రత్త వ్యవహరించండి. కానీ సృజనాత్మక ఆలోచనలకు ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి, సృజనాత్మక హాబీలు మీకు ప్రశాంతత ఇస్తాయి. మనసుకు శాంతి లభిస్తుంది. ఇల్లు సంబంధిత పెట్టుబడులు లాభం తెస్తాయి. గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంటి వాతావరణం శాంతిమయంగా ఉంటుంది.
ఆకస్మిక ప్రేమ కలయిక జరగవచ్చు. ప్రేమలో కొత్తదనం ఉంటుంది. కుటుంబంతో సినిమా లేదా మ్యాచ్ ఇలా బంధాలు మరింత బలపడతాయి. వివాహితులు ఈరోజు తమ అదృష్టాన్ని గుర్తిస్తారు. ఇది విశ్రాంతి దినం. మనసు శరీరం పునరుజ్జీవనం పొందుతాయి. కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య ఇవాళ 6. తులా రాశి. ఆరోగ్యం బాగుంటుంది. అసాధారణ పనులు పూర్తి చేయగలుగుతారు. డబ్బు విషయంలో పొదుపు అవసరం. డబ్బు పొదుపులో విజయం సాధిస్తారు. మీ ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి ప్రేమను పొందుతారు. జీవిత భాగస్వామి చూపు ప్రత్యేకంగా ఉంటుంది. వారి కళ్ళలో నిజమైన భావాలు కనిపిస్తాయి. రూపం, వ్యక్తిత్వం మెరుగుపరిచే ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామి అమాయకపు ప్రేమ మీ రోజును అద్భుతంగా మార్చుతుంది. కుటుంబ సభ్యుడు ప్రేమ సమస్య చెప్పవచ్చు. మీరు శ్రద్ధగా విని సలహా ఇవ్వండి. తులారాశి వారి అదృష్ట సంఖ్య ఇవాళ 8. ధన్యవాదములు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ధన్యవాదాలు మిత్రులారా. మీకు ఈరోజు మంచి జరగాలని కోరుకుంటున్నాను.